ఓడిని అమ్మ జర్రుంటే కుక్కలు మా పిక్కలు తీసేటి. హలో హాయ్ గైస్, ఎప్పటికి ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని నేను మా తమ్ముడు మా బావ కలిసి అయితే బెల్లంపల్లికి మండి తినడానికి అయితే బయలుదేరినాం. ఇక ఆర్డర్ చేసిన వెంబడే బోన్ సూప్ అయితే తెచ్చిచ్చిండు. ఇక మా బావకు బోన్ సూప్ అంటే నచ్చది. మా బావది కూడా నేనే లాగించేసిన. ఇక బోన్ సూప్ తాగడం అయిపోయింది. ఇక మండి మాత్రం తెత్తలేడు, కొంచెం లేట్ అయింది. ఇక మా వాళ్ళు పిట్టకి పెట్టిన కాడ కాకులు చూసినట్టు చూస్తాను. ఇక మొత్తానికైతే మండి కూడా తెచ్చిచ్చిండు. మేము ముగ్గురం ఉన్నాం కానీ 2 ప్లేట్లే చెప్పినాం, ఎందుకంటే బడ్జెట్ లేదు మా దగ్గర. ఇక మా తమ్ముడు నేను ఇద్దరు పొత్తులు ఒక ప్లేట్ తిన్నాం. మా బావకు సపరేట్ ఒక ప్లేట్ ఇచ్చినాం, ఎందుకంటే బిల్లు కట్టేది ఆయనే కాబట్టి. మా తమ్ముడు గారు నేను మాత్రం పొట్టు పొడు చంపుతాను. మా బావ ప్లేట్లో సగం కూడా కాలే, మా ప్లేట్ మాత్రం అయిపోయింది. ఇక మా బావ మా ముఖంకే చూసిండు. ఇక జాలనిపించిందేమో, మా బావ ప్లేట్లో తీసి మా ప్లేట్లో వేసిండు. ఇక దేవుని లెక్కలు కనిపించిండు అప్పుడు మా బావ నాకు. కొంచెం తీసుకొని మా బావ చెప్తే మా బావ ప్లేట్లు ఉన్నదంతా మా ప్లేట్లోనే దులిపిండు మా తమ్ముడు గాడు. ఇక మొత్తానికి మాది మా బావది మొత్తం మేమే చంపినాం. ఇక కడుపు డిబ్బర్ అయింది. ఆడు అటు అన్నాడు, నేను ఇటు అన్నా. ఏదేమైనా మండి తిన్నాక ఒక కాసేపు అన్నేవంటే ఆ సుఖమే వేరు. మొత్తానికైతే బిల్లు మా బావే కట్టిండు. అసలు కుక్కలు మా ఎంబడి ఎందుకు పడ్డాయో చెప్పలే కదా. అసలు కుక్కల తప్పే లేదు. అవి రోడ్డు పక్క పంట ఆరామ్స్ వండుకొని ఉన్నాయి. మేమే కావాలని కుక్కల పక్క పంట అటో ఉండబోయి మొత్తుకున్నాం. అవి లేచి మా ఎంబడి పడ్డాయి. ఇక మా బావని మా బావల ఇంటికాడ దింపినాం. ఆ కనబడే ఇల్లు మా బావోళ్ళదే. ఇక తర్వాత నేను దిగిన. ఇక దిగినా కానీ ఇప్పుడు ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మేము బెల్లంపల్లి పోయే ముచ్చట మా అమ్మకి చెప్పలే. మా అమ్మ 10 సార్లు ఫోన్ చేసింది, నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. ఓకే ఫ్రెండ్స్, నేను పోయినాక మా అమ్మ తెలివితోటి ఉందనుకో, రేపు మీకు వీడియోలో కనబడా. పడుకొని ఉందనుకో, రేపు మళ్ళీ కనబడతా. బాయ్.